గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ వేర్ ఎవర్ యు ఆర్. నా ఛానల్లో చాలా ఇంపార్టెంట్ ఎడ్యుకేషనల్, జాబ్ రిలేటెడ్ ఇలాంటివన్నీ పెడుతూ ఉంటాను నేను. మీరు మాత్రం మిస్ కాకండి. ఫాలో అవ్వడం వాళ్ళు ఎవరైనా ఉంటే ఫాలో అవ్వండి. ఎందుకంటే ఛానల్ గ్రో అయిందంటే ఒక నలుగురికి యూజ్ అవుతుంది. ఎవరైనా జాబ్ రిలేటెడ్ పోస్టింగ్లు కూడా పెట్టే ఛాన్స్ ఉంది కాబట్టి సో మోస్ట్ ప్రాబబ్లీ చూసిన ప్రతి వాళ్ళు ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. అది మీ ఇష్టం, అప్ టు యూ. బట్ ఐ విల్ గివ్ ఏ వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్ అబ్రాడ్ యూనివర్సిటీస్ గురించి, అబ్రాడ్ జాబ్స్ గురించి, ఇండియన్ యూనివర్సిటీస్ గురించి, ఇండియా జాబ్స్ గురించి మోర్ ఆర్ లెస్ కంప్లీట్లీ ఎడ్యుకేటెడ్ కంటెంట్ మాత్రమే ఉంటుంది దీంట్లో. ఇక ఇవాళ టాపిక్లోకి వెళ్తే ఏంటంటే మోస్ట్ ప్రాబబ్లీ ఇండియాలోనే జాబులు పెరిగే ఛాన్స్ అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. ఎందుకంటే రీసెంట్ ఒక 2 రియల్ టైము ఎగ్జాంపుల్స్ చెప్తా. మా ఫ్రెండ్స్ ఇద్దరు నాకు షేర్ చేశారు. అంటే ఒకతనేమో వాళ్ళ కంపెనీ ఉన్నట్టుండి అవుట్సోర్సింగ్ ఇచ్చేశారు సడన్గా. అంటే ఒక 2 నెలల నోటీస్ ఇచ్చారు అనుకోండి. అతనిది పర్మనెంట్ జాబు. సో 2 నెలల నోటీస్ ఇచ్చి అవుట్సోర్సింగ్ ఇచ్చేశారు. ఇక ఆబ్వియస్లీ ఆ 2 నెలల తర్వాత కంపెనీ అంటే ఇండియాకి అవుట్సోర్సింగ్ ఇచ్చారు. సో కాబట్టి వాళ్ళ ఆ ట్రైనింగ్ అవి అన్నీ అయిన తర్వాత ఇతను జాబ్ ఎత్తుకోవాలి. ఇప్పుడున్న అన్సర్టెనిటీలో జాబ్ దొరకడం అనేది, అసలు అతను 2 నెలల నుంచి అప్లై చేస్తుంటే ఒక్క కాల్ రాలేదంట. ఒక్క కాల్. ఓకే, సర్టిఫికేషన్లు చేసి అవి చేసి ఇవి చేసి ఎంత ట్రై చేసినా కాల్ ఎందుకు రాలేదు అనేది నేను లాస్ట్లో చెప్తా. సో దానికి కూడా చాలామంది నాకు చెప్పారు అది రీజన్ ఏంటి అనేది. నేను ఒక 2-3 ఏజెంట్లతో కూడా మాట్లాడా అసలు ఎందుకు కాల్స్ రావట్లేదు ఏంటి అనేది. సో మీరైతే లాస్ట్ దాకా చూడండి. నెక్స్ట్ ఇంకొక కంపెనీలో ఇంకొక ఫ్రెండ్ ఏంటంటే అతను కాంట్రాక్టింగ్ చేస్తాడు. ఒక 4 years నుంచి 4.5 years నుంచి సేమ్ చాలా పెద్ద కంపెనీలు, 2 కూడా టాప్ కంపెనీలు. అతనికి మొన్న డిసెంబర్లో కాంట్రాక్ట్ ఎక్స్టెండ్ చేశారనమాట 6 monthsకి. సో 4.5 years నుంచి ఇబ్బంది లేని జాబు అంత అయిపోయింది. మంచిగా 31st నైట్ దిల్దార్ పార్టీ చేసుకుని 1వ తారీఖు సెలవు ఎంజాయ్ చేసి 2వ తారీఖు ఆఫీసు పోగానే తాంబూలం చేతిలో పెట్టారు. అన్నీ పెట్టేసి భయా నీకు 2 weeks కదా, 2 weeks తర్వాత ఇక రావక్కర్లేదని చెప్పారనమాట. సో ఇప్పుడు సేమ్ టు సేమ్ ఈ సిచ్యువేషన్లో జాబులు పడడం చాలా కష్టం, ఎత్తుకోవాలి. అయితే ఇంకోటి ఏంటంటే జాబులు ఎందుకు కాల్స్ రావట్లేదు అంటే ఒక ఏజెంట్తో మాట్లాడితే వాళ్ళు ఏం చెప్పారంటే పెద్ద ఏజెంటే. సో జాబ్ పోస్ట్ చేసిన వితిన్ 5 minutesలో 250 to 300 CVs వస్తున్నాయి అన్నమాట. అంటే ఆ 5 minutes లోపు వచ్చేటువంటి వాటిలోంచే వాళ్ళు ఒక 3-4 పికప్ చేస్తున్నారు. సో ఇక దాన్ని బట్టి మీరు ఆలోచించండి. లింక్డ్ఇన్ అయినా వేరే జాబ్ సైట్ అయినా ఏదైనా సరే ఓకే. కాబట్టి ఇండియాలో జాబులు పెరుగుతాయి, అబ్రాడ్లో తగ్గుతాయి. ఎవరైనా సరే మోస్ట్ ప్రాబ్లీ ఉన్న జాబులు పోగొట్టుకోకుండా జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఓకే ఫ్రెండ్స్, బై బై, హ్యావ్ ఎ గుడ్ డే, వెయిట్ ఫర్ ద నెక్స్ట్ వీడియో.